హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? మంచిగా శ్రావణ మాసంలో అందరూ పూజలు బాగా చేసుకున్నారు. ఈరోజు ఆఖరి శ్రావణ శనివారం. ఈరోజు కూడా చాలామంది పీడిఎఫ్లు దొరికి పూజ చేసుకున్నారని అనుకుంటున్నాను. అలాగే మనకి మండే అమావాస్య, పోలల అమావాస్య అని మేము పూజ చేసుకుంటాము కందమొక్కకి. ఆ వీడియో కూడా తప్పకుండా మీతో షేర్ చేస్తాను. అలాగే మనకి తొందరలో గణేష్ చతుర్థి ఉంది, వినాయక చవితి. సో దానికి సంబంధించిన కూడా చిన్న చిన్న వీడియోస్ ఏమైనా ఉంటే ముందుగా డెకరేషన్ కానీ ఏమైనా ఉంటే షేర్ చేస్తాను తప్పకుండాను. ఈరోజు ఏంటంటే సరదాగా నేను ఇంతకుముందు నా డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజేషన్ అని చెప్పి ఒక వీడియో షేర్ చేశాను కొత్తల్లో, అంటే స్టార్టింగ్లో. అందులో ఏంటంటే మొత్తం డ్రెస్సింగ్ షెల్ఫ్ ఆర్గనైజేషన్, అంటే అన్ని రకాలుగా ఎలా మనం ఆర్గనైజ్ చేసుకోవాలి, అన్నిటిని ఎలా చక్కగా స్టోర్ చేసుకోవాలి. అంటే మనకి చైన్స్ ఉంటాయి, ఇయర్ రింగ్స్ ఉంటాయి, క్లిప్స్ ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి కదా మనకి. వాటన్నిటిని సెపరేట్ బాక్సెస్లో ఎలా స్టోర్ చేసుకోవాలనేది అప్పుడు చూపించాను. ఈరోజు ఓన్లీ ఏంటంటే నా బీడ్స్, అలాగే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్, అంటే ఓన్లీ చైన్స్ సంబంధించిన కలెక్షన్ మాత్రం ఈరోజు ఊరికే షేర్ చేద్దాం అనిపించింది. చాలామంది అడిగారు, అక్క మీది డ్రెస్సింగ్ షెల్ఫ్ లో వీడియోలో చాలామంది మీ జ్యువెలరీ చూపించండి అక్క అని అడిగారు. సో ఇవన్నీ నార్మల్ వే, అంటే మామూలువే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కానీ బీడ్స్ కలెక్షన్ కానీ నాకు ప్రతి శారీకి మ్యాచింగ్ ఉన్నాయి. సో సరదాగా ఎప్పుడెప్పుడో ఉన్నవన్నీ ఈరోజు వీడియోలో మీ అందరితోటి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళి చూడడానికి ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో మీరు వెంటనే చూడగలుగుతారు. అలాగే డిస్క్రిప్షన్లో చాలా వీడియోస్ లింక్స్ పెడుతున్నాను నేను, ఒకసారి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అవి కూడా చూస్తారని అనుకుంటున్నాను. మరి లేట్ చేయకుండా నా జ్యువెలరీ రకరకాల కలెక్షన్స్ ఉన్నాయి నా దగ్గర. సో మీ అందరికీ, అంటే మన అందరికీ ఆడవాళ్ళకి ఇష్టమైంది ఇది. ఎవరైనా కూడా నాకు జ్యువెలరీ అంటే చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. అన్నీ సెర్చ్ చేస్తూ ఉంటాను, ఎలాంటి మోడల్స్ ఉన్నాయి మనకి, అంటే సింపుల్వి, ఇవేం కాస్ట్లీవి కాదు, కానీ ఎప్పుడెప్పుడు పోయినా కూడా ఆడవాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా. సో అందుకని సరదాగా మీకు షేర్ చేద్దామని. మరి లేట్ చేయకుండా ఏంటి నా జ్యువెలరీ అనేది వీడియోకి చూసేద్దాం. ఇది మొత్తం నా జ్యువెలరీ, బీడ్స్ కానీ, చైన్స్ కానీ, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కానీ మొత్తం కలెక్షన్ ఇది. విత్ ఇయర్ రింగ్స్ తోటి కొన్ని మ్యాక్సిమం ఉంటాయి. సో మీకు మామూలుగా ఒక్కొక్కటి సింపుల్గా చూపిస్తాను, ఒకసారి చూద్దురు కానీ. ముందుగా నేను మీకు ఒక్కొక్క మోడల్ చూపిస్తాను. జస్ట్ అలా ర్యాండమ్గా పెట్టేశానండి డిజైన్స్ను. ఇది మీకు తెలిసిందే, మనకి ఆక్సిడైజ్ సిల్వర్ ఉంటుంది కదా, ఆ లాకెట్. ఇది కొంచెం మోడర్న్గా ట్రెండీగా ఉండే శారీస్కి అయితే సూట్ అవుతుంది. సో దానికి సేమ్గా ఉండే మిర్రర్వి కొంచెం లాంగ్ జుమ్కాస్ ఇవి, ఇది ఒక మోడలు. అలాగే ఇది కూడా మీకు తెలుసు, నేను 5 లేయర్ మల్టీ స్టోన్స్ తీసుకున్నానని చెప్పని. సో దీనికి ఇయర్ రింగ్స్ లేవు, మరి ఏం పెట్టుకోవాలో నాకు ఐడియా లేదు. సో దీనికి ఒక్కదానికి సెట్ చేయాలి తర్వాత. అలాగే ఇది వచ్చి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ తీసుకున్నానని చెప్పాను కదా మీకు నేను ఇంతకుముందు, రియల్ పచ్చలు కెంపులతోటి ఇవి మొత్తం. నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యూర్ పచ్చల హారం, బాగా కొంచెం రిచ్గా, అంటే మనకి మంచి మంచి పట్టు శారీస్కి, ఏదైనా ఫంక్షన్స్కి, పెద్ద పెద్ద అకేషన్స్కి అయితే చాలా బాగుంటుంది. ఇది దీనిదే సేమ్ ఇయర్ రింగ్స్, నెమళ్ళతోటి వచ్చినవి. మీకు ఇంతకుముందు నేను డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజేషన్లో ఇందులో చాలా మటుకు కొన్ని చూపించాను మీకు నేను. రియల్ పచ్చలు ఇవి, చాలా షైనీగా ఉంటాయి. ఇవి విత్ నెమళ్ళతోటి. ఇది లాంగ్ హారం నాది. నెక్స్ట్ వచ్చేసి స్టోన్స్, ఇది పింక్ అండ్ వైట్ సీజెట్స్ తోటి. పింక్ అండ్ వైట్ స్టోన్స్ తోటి సీజెడ్, ఇది మంచి మంచి పింక్, అలాగే సీజెట్స్ కూడా మంచి స్టోన్స్. చాలా ఇయర్స్ అయింది ఇది. ఇది దాని సెట్. నెక్స్ట్ వచ్చేసి ఇది ముత్యాల సెట్ ఇది మొత్తం. సో దానికి తగ్గట్టుగానే విత్ ఇయర్ రింగ్స్ కూడా ఇవి.
ఇవి నేను 3 ప్యాటలు తీసుకున్నాను విత్ బిగ్ లాకెట్ తోటి. అప్పుడప్పుడు నేను వేరే బీడ్స్ తోటి వేసుకుంటూ ఉంటాను కదా, అది ఇదే. ఇది కూడా మంచి రెడ్ స్టోన్స్ తోటి ఉన్నది విత్ అలాగే సేమ్ ఇయర్ రింగ్స్ అలాగేను. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా బీడ్స్ తోటే. మీకు ఇంతకుముందు కూడా నేను చూపించాను ఇది. దానికి విత్ సేమ్ కలర్ బుట్టలు, ఇదే స్టోన్స్ తోటి అంతా పింక్ కలరే సేమ్ ఇది. ఇదేంటంటే దేనికి దానికి మ్యాచింగ్ ఉంటే మనం దేనికి వెతుక్కోక్కర్లేదు అని చెప్పని నీట్గా ఉంటాయి కదా, అందుకని నేను దేనికి దానికి అలా మ్యాచింగ్స్ అన్నీ పెట్టుకుంటాను. ఫస్ట్ లైన్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ లైన్కి వచ్చి ఇది మీకు తెలిసిందే, నేను నల్ల పూసలది ఇలా కొంచెం 3 లేయర్స్ తోటి ఉన్నది తీసుకున్నానని చెప్పని. అలాగే దానికి మ్యాచింగ్ బ్లాక్వి సేమ్ ఇయర్ రింగ్స్ కూడాను. ఇది కూడా చాలా బాగుంటుంది నెక్ పీసెస్. ఇది నెక్ పీసులన్నీ ఈ లైన్లో పెట్టాను నేను. సో ఇది కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇది అప్పుడు ఆల్రెడీ చాలా కలర్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి, గ్రీను, పింకు, ఎల్లో కూడా వచ్చేలాగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆక్సిడైజ్ సిల్వర్ది, ఇది కూడాను విత్ నేను మామూలుగా దీనికి ఇయర్ రింగ్స్ అయినా పెట్టుకుంటూ ఉంటాను కొంచెం మ్యాచింగ్ అయ్యేలాగాను. సో ఇదొకటి. అలా నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఒత్తుగా బాగా ఉండే గుట్టు పూసలది. సో దీనికి ఏంటంటే నేను మార్చి పెట్టుకుంటూ ఉంటాను. ఇవి ఒక ఇయర్ రింగ్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి కొంచెం శారీని బట్టి కొంచెం పెద్ద బుట్ట అలా ఏదైనా కూడా మ్యాచింగ్ చేస్తూ ఉంటాను. ఇవంటే నాకు చాలా ఇష్టమే, చాలా బాగుంటాయి బుట్టలు. అలాగే సిల్క్ థ్రెడ్తో చేసినవి కూడా ఉన్నాయి నా దగ్గర. సో ఏది నాకు మ్యాచింగ్గా పెట్టుకోవాలనిపిస్తే దానికి తగ్గట్టుగా నేను అలా పెట్టుకుంటూ ఉంటాను దీనికి మ్యాచింగ్గాను. ఇది వచ్చేసి నెక్ పీస్, ఇది కూడాను గోల్డ్ అండ్ వైట్ పెరల్స్ తోటి. సో దానికి తగ్గట్టుగా నేను ఏంటంటే ఓన్లీ ఒక గోల్డ్ విత్ పెరల్ ఉండేలాగానే మ్యాచింగ్ చేసుకున్నాను నేను. సో సింపుల్గా ఉంటుంది, మనకి రిచ్ లుక్ కూడా ఉంటుంది, బాగుంటుంది ఇది. అలాగే నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండ్ వైట్ స్టోన్స్ తోటి ఒక సెట్ ఇది. ఇదేంటంటే మనకి బ్లూ వైట్ కాంబినేషన్లో ఉన్న వాటితోటి మంచిగా సూట్ అవుతుంది ఇది. దీనికి సేమ్ ఇలాంటివే ఇయర్ రింగ్స్ మ్యాచింగే. అలాగే నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ది, నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రీన్ బీడ్స్ తోటి ఉన్న నెక్లెస్. సో ఇది కూడా చాలా బాగుంటుంది. దీనికి ఏంటంటే నేను అకేషన్ బట్టి శారీని బట్టి ఇలా గ్రీన్ బుట్టలు పెట్టుకుంటాను, లేకపోతే ఇలా గ్రీన్ స్టడ్స్ పెడతాను, లేకపోతే ఇలా గ్రీన్వి కొంచెం హ్యాంగింగ్ అయ్యేలాంటివి కానీ పెట్టుకుంటూ ఉంటాను. సో ఈ మూడిట్లో ఏది అకేషన్ బట్టి శారీని బట్టి దానికి అలా మేనేజ్ చేస్తూ ఉంటాను నేను. ఇదైతే గ్రీన్ అండ్ అన్నీ గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషనే కాబట్టి సూట్ అవుతాయి మంచిగాను. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్, ఇది నార్మల్గా బ్లాక్ చిన్న నలుపూసలు. సో దానికి ఏంటంటే కొంచెం హెవీగా ఏమన్నా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇలా పెట్టుకుంటూ ఉంటాను నేను. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎల్లో, ఇది ఓన్లీ ఎల్లో శారీస్కి వాటికి అయితే బాగా సూట్ అవుతుంది. దీనికి ఏంటంటే ఇవే స్టడ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను. సో ఒకవేళ మరీ కాదు హ్యాంగింగ్స్ ఏదైనా పెట్టుకోవాలనుకున్నప్పుడు కొంచెం ఇలా ఏదైనా హ్యాంగింగ్స్ లాంటివి వీటికి ఇలా ప్రిఫర్ చేస్తాను.
ఇది ఎల్లో సెట్టు. నెక్స్ట్ వచ్చేసి బ్లూ సెట్ ఇది. సో దీనికి నేను ఏదైనా లాకెట్స్ మాత్రం లక్ష్మీదేవి లాకెట్ కానీ ఏదైనా వేరే లాకెట్స్ ఏమైనా ఉంటే వేసుకుంటూ ఉంటాను. సో అలాగే దీనికి ఏంటంటే కొంచెం ఈ బ్లూ కలర్ సేమ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా మ్యాచింగ్స్కి బాగుంటాయని పెట్టుకుంటూ ఉంటాను. సో పర్టికులర్గా మనకి ఏదైనా బ్లూ కలర్ అవి ఉన్నప్పుడు దాని మీదకి అయితే బాగా సూట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎప్పుడదో సింపుల్ ఇది ఒక బ్లూ చైను. దానికి ఏంటంటే ఇలా సిల్క్ థ్రెడ్ ఉంటే వాటికి మ్యాచింగ్ చేసుకుని ఇలా పెట్టుకుంటూ ఉంటాను. సో ఇది ఈ లైన్ అంతాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక యాంటిక్ లాగా, అంటే మనకి ఇది అందరికీ తెలిసిందే, శిల్పారామం వాటిల్లో కొంచెం ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం మనం. కొంచెం ట్రెండీగా ఉండే శారీస్కి వాటికి అయితే ఇది బాగా సూట్ అవుతుంది. అలాగే వీటికి సేమ్ సింపుల్గా ఉండే రెడ్ కలర్ ఇయర్ రింగ్స్ తోటి. ఇది కొంచెం ఏంటంటే సింపుల్గా ఉండే శారీస్కి కొంచెం హెవీ లుక్గా ఉన్నప్పుడు ఇలాంటి జ్యువెలరీ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బీడ్స్ కలెక్షను. ఓన్లీ ఈ టూ కలర్స్ తోటే శారీ ఉంది. సో అలాంటి వాటికి ఏంటంటే మనం స్పెషల్గా కొంచెం ఇలాంటి జ్యువెలరీ వేసుకుంటే కొంచెం హైలైట్గా బాగున్నట్టు అనిపించి నేను ఆ శారీకి సంబంధించింది ప్రత్యేకించి ఇలాగా నేను ఈ 2 కలర్స్ కాంబినేషన్లో ఇలా చుట్టించుకున్నాను నేను. సో ఇది చాలా అంటే కొంచెం సింపుల్గా ఎలిగెంట్గా బాగుంటుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి జస్ట్ ఇది మామూలు రెడ్ బీడ్స్ అంతే. దానికి ఏంటంటే కొంచెం సిల్వర్గా సిల్క్ థ్రెడ్ బుట్టలు ఉంటాయి కదా, వాటికి ఇలా మ్యాచ్ చేసుకుని పెట్టుకుంటూ ఉంటాను కొంచెం సింపుల్ శారీస్కి. అలాగే ఇది వచ్చి నార్మల్ ముత్యాల చైను. అలాగే వాటికి ముత్యాల బుట్టలు కూడాను. ఈ ముత్యాల బుట్టలు ఏంటంటే నేను దేని మీదకైనా పెట్టుకుంటూ ఉంటాను. సింపుల్గా ఉంటాయి, కొంచెం లుక్ కూడా బాగున్నట్టు ఉంటాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది ఓన్లీ ముత్యాల చైన్ మాత్రమే. దీంట్లో లాకెట్ వేసుకోవచ్చు. ఇందాక చూపించిన దాంట్లో అయినా కూడా మనం దీన్ని వేసుకోవచ్చు. ఇంకా కొంచెం హెవీగా కావాలనుకుంటే వాటికి సేమ్ ఇలాగే ముత్యాలు విత్ స్టోన్స్ ఉండే బుట్టలు. ఇది ఇంతకుముందు కూడా చూపించాను నేను. ఇవి చాలా బాగుంటాయి బుట్టలు, పెట్టుకుంటే నిండుగా ఉన్నట్టుంటాయి. చెవికి స్టోన్స్ కూడా బాగా మెరుస్తాయి. దీనికి ఏంటంటే ఇలా ముత్యాలకి మాత్రం ఇలా సెట్ చేశాను దీన్ని. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక సింపుల్ది చైను. దానికి ఏంటంటే నార్మల్గా సింగిల్ లేయర్ది, ఎప్పుడైనా సింపుల్గా ఉండే వాటికి బాగుంటుందని చెప్పని. అలాగే ఇది కూడా ఏంటంటే ఒక సన్నటి పూసలది ఒక 4 స్ట్రింగ్స్ ఉన్న చైన్. ఇది షార్ట్ది. దీనికి ఏంటంటే మనం కొంచెం పెద్ద లాకెట్ వేసుకుంటే నెక్ దగ్గర దాకా వచ్చి లుక్ చాలా బాగుంటుంది. అలాగే దీనికి సింపుల్గా ఉండే ఇయర్ రింగ్స్ కూడా నేను మ్యాచ్ చేసుకున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది దీనికి కూడా వైట్ అండ్ రెడ్ శారీ ఉంది నాకు. సో దానికి మాత్రం సూట్ అయ్యేలాగా నేను ఈ 2 కలర్స్ కావాలని చెప్పని చేయించుకున్నది ఇది. అలాగే దీనికి సేమ్గా సిల్క్ థ్రెడ్ బుట్టలు పెట్టుకుంటాను నేను. అంటే కొంచెం నెక్ పీస్ సింపుల్గా ఉన్నప్పుడు జ్యువెలరీ ఇయర్ రింగ్స్ హెవీగాను, ఇయర్ రింగ్స్ సింపుల్గా ఉన్నప్పుడు నెక్ పీస్ కొంచెం హెవీగాను అలా సెట్ చేసుకుంటే బాగుంటుంది. సో దీనికి ఏంటంటే నేను ఇది 2 కలర్స్ కాబట్టి దీనికి కూడా ఇలాగే ఉంటే బాగుంటుందని చెప్పని నేను మ్యాచింగ్ ఇలా చేసుకున్నాను దీనికి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలరు. ఇది ఆ మధ్యన పెట్టుకున్నప్పుడు కూడా మీరు అందరూ చాలామంది అడిగారు దీన్ని నన్ను. ఇది షుగర్ బాల్స్ అంటాం మనం వీటిని. ఇందులో చాలా కలర్స్ కూడా వస్తాయి. సో దీనికి ఏంటంటే సేమ్ నేను సిల్క్ థ్రెడ్ బుట్టలైనాను ఆర్ ఇలా సేమ్ షుగర్ బాల్స్ నాకు ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. సో అదైనా పెట్టుకుంటూ ఉంటాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇదొక శారీకి ఇదే కలర్ కావాలని చెప్పని తీసుకున్నాను. ఎందుకంటే శారీ కొంచెం ఈ కలరు, దానికి ఇంకేం జ్యువెలరీ వేసినా సూట్ అవ్వదు. ఎల్లో అండ్ ఈ కాంబినేషన్ ఎక్కువ. సో ఈ కాంబినేషన్ జ్యువెలరీ వేసుకుంటే బాగుంటుంది ఎల్లో శారీ మీదకని చెప్పని నేను ఇలా ఒక రేర్ కలర్ ఇది ఈ కలర్ బీడ్స్తో చిన్ని బాల్స్ వేయించుకుని చుట్టించుకున్నది ఇది. సో టోటల్గా కలెక్షన్ వచ్చి మొత్తం ఇది.
సో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇది నా జ్యువెలరీ కలెక్షను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.